నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఎక్సైజ్ శాఖలోని సంబంధించిన వసూళ్ల అంశం అయితే మాత్రం ప్రధానంగా వార్తల్లోకి నిలుస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని ఓ ఉన్నతాధికారికి సంబంధించిన రహస్య డైరీ సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో ఈ అంశాన్ని కూడా అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. వాస్తవానికి ఆ డైరీ అనేది ఆ ఉన్నతాధికారిదా ఎవరిదో అనేది మాత్రం ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రానప్పటికీ కూడా ఆ డైరీలో ఉన్న పేర్లు వసూళ్లకు సంబంధించిన వివరాలు అయితే మాత్రం మొత్తం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయి మొత్తానికి సర్క్యులేట్ కూడా అవుతుంది. వాస్తవంగా వార్తల్లోకి వెళ్తే మాత్రం ఇక వైన్ షాపులు అయితేంది, కళ్ళు డిపోల దగ్గర నుండి కూడా నెలవారీగా ఎక్సైజ్ శాఖ అయితే మాత్రం ఆ జిల్లాకు సంబంధించిన అంశాల్లో మాత్రం నెలవారీగా వసూలు చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆ డైరీలో ఉంది. ఇక ఆ డైరీకి సంబంధించిన ఇమేజ్లో కనుక చూస్తే మాత్రం సంబంధిత వ్యక్తుల పేర్లు, అలాగే దానికి సంబంధించిన అమౌంట్ ఎంత తీసుకోవాలి, అలాగే ఎంత ఇచ్చారనేది కూడా ఆ పేజీలో కూడా రాసి ఉండడంతో ఒక్కసారిగా అధికారుల తీరుపై కూడా సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా స్పందిస్తున్నారు. 2 లక్షల రూపాయల వరకు అయితే మాత్రం ఇటు కళ్ళు కాంపౌండ్ల దగ్గర, అలాగే వైన్ షాపుల దగ్గర కూడా నెలవారీగా ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు అయితే మాత్రం వసూలు చేస్తున్నట్టుగా అయితే మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో ఈ మధ్యకాలంలో మనకు తెలుసు, నిజామాబాద్ సంబంధించిన ఏదైతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి సంబంధించిన విషయంలో మాత్రం ఆస్తుల విషయంలో, అలాగే ఫిర్యాదుల విషయంలో మాత్రం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన ఇంటి పట్ల, అలాగే ఆయన బంధువుల ఇంట్ల పట్ల కూడా ఏకకాలంలో నిర్వహించిన దాడుల నేపథ్యంలో మాత్రం పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారనే ఒక ఆధారాలు కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం అయితే మాత్రమే అరెస్టు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఇదే నేపథ్యంలో భూములకు సంబంధించిన అంశము, అలాగే బిల్డింగ్లు ఏమేమి సంపాదించాడో దానికి సంబంధించిన అంశము, అలాగే బ్యాంకు సంబంధించిన ఖాతాల వివరాలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని ఆస్తుపాస్తుల వివరాలు కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం స్వాధీనం చేసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికే పోలీసులు తెలిపారు. వాస్తవానికి 2 కోట్ల రూపాయలు దాదాపు ప్రభుత్వ ప్రస్తుతానికి మార్కెట్ విలువ ఉండగా బహిరంగ మార్కెట్లో మాత్రం దాదాపు 20 కోట్ల పైగా వాటి విలువ ఉంటుందని కూడా అంచనా అయితే వేస్తున్నారు. ఇంకా బ్యాంకు సంబంధించిన ఏదైతే లాకర్ సంబంధించిన వివరాలను కూడా త్వరలో ఇక వాటిని కూడా విడుదల చేసి వాటిని కూడా తనిఖీ చేయబోతున్నారు. ఇలాంటి సందర్భంలో చాలా అంశాలు బయటకు వస్తాయి. ఈ ఏసీబీ దాడుల తర్వాత ఒక్కసారిగా ఈ డైరీ సంబంధించిన అంశం కూడా బయట సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేయడంతో ఎవరు చేశారు, ఎవరు చేసి ఉంటారు, అసలు నిజంగా ఎవరిది అనే దానిపైన మాత్రం ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఎక్సైజ్ శాఖ విషయంలో మాత్రం వసూళ్ల పర్వం అయితే మాత్రం ఇక నిత్య నూతనంగా ఎప్పటికీ కొనసాగుతుందనేది మరోసారి బయటపడింది. ఇటు వైన్ షాపులు అయితేంది, అలాగే కళ్ళు డిపోల దగ్గర అయితే మాత్రం నెలవారీగా వసూలు అయితే మాత్రం సుమారు 2 లక్షల రూపాయల వరకు అయితే మాత్రం వసూళ్ళు ఇట్లా అధికారులు చేస్తున్నట్టయితే మాత్రం పెద్ద ఎత్తున మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ రహస్య డైరీ అనే దానిపైన మాత్రం సమగ్ర విచారణ అయితే మాత్రం జరగాల్సిన అవసరం ఉంది. నిజంగా ఎవరిది, ఆ ఉన్నతాధికారిదా లేకపోతే ఇంకొకరిదా, ఎవరు బయట పెట్టారు, అలాగే ఆ పేర్లను కనుక చూస్తే మాత్రం చాలా స్పష్టంగా పేర్లు రాస్తున్నాయి, అమౌంట్ రాస్తున్నాయి, సంబంధిత డిపార్ట్మెంట్ అంటే ఎవరు, వైన్ షాపా లేకపోతే కళ్ళు డిపోనా అని కూడా రాస్తున్నది, ఎంత పెండింగ్లో ఉంది, ఎంత తీసుకోవాలనే దానిపైన కూడా రాయడంతో ఏ రకంగా ఇక ఎక్సైజ్ శాఖలో అయితే మాత్రం వసూళ్ల పర్వం కొనసాగుతుందో ఒక్కొక్కటిగా బయటపడుతుంది. మరి ఈ రహస్య డైరీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మాత్రం బయటికి రావాల్సిన అవసరం ఉంది. మరి రహస్యానికి సోషల్ మీడియాలో మరి కొంతవరకే సమాచారం వస్తుందా, మిగతాది బయట పెడతారా, లేదు ఇదంతా ఫేకు, ఇది ఎవరిది కాదు, కావాలనే సర్క్యులేట్ చేశారని కూడా మరి అధికారులు చెప్పే అవకాశం ఉందనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన నిజామాబాద్లో జరిగిన సూపరింటెండెంట్కి సంబంధించిన ఏసీబీ చేసిన దాడుల నేపథ్యంలో మాత్రం చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. వరుసగా ఇటు అధికారులు అక్కడ ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఒక్కొక్కరుగా ఇటు కళ్ళు కాంపౌండ్ల నుండి, అలాగే వైన్స్ షాపుల నుండి అయితే మాత్రం ఇటు దందా కొనసాగిస్తున్నారు, వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. ఆ వసూళ్లకు సంబంధించిన కూడా ఒక డేటా ప్రకారం కూడా కొనసాగిస్తున్నారని కూడా ఇటు చాలామంది కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క రహస్య డైరీకి సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అలాగే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఎవరికి ఎంత మరి డబ్బులు కూడా చేరాయి, ఎవరు వసూలు చేస్తున్నారు, ఎంత వసూలు చేస్తున్నారు అనేది కూడా
త్వరలో ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వసూళ్ల పర్వం పైన అయితే మాత్రం ఈ మధ్యకాలంలో చాలా చర్చకు వస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ సంబంధించిన ఎక్సైజ్ శాఖ విషయాల్లో అయితే మాత్రం ఇక చాలా అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీనికి మరి ఎలాంటి పరిణామాలు భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది, దర్యాప్తు కూడా ఏ రకంగా సాగుతుంది, మరి ఎవరెవరి పేర్లు బయటపడతాయని మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది.